ఇది వచ్చేసేసి మనోడికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. మనోడికి నిజంగానే టోటల్ అందరూ ఫ్యామిలీ కలిసి చూసే మూవీగా ఉంది. రియల్లీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. చాలా ఇప్పుడు వ్యవస్థ మీద పోరాటమా అన్నది మనం అనుకున్న దానికంటే కూడాను ఒక గుడ్ మెసేజ్ కిందనే మనం చెప్పొచ్చు అనమాట. అవును, రామ్ చరణ్ చాలా బాగున్నాడు ఇందులో, ఇంకా హ్యాండీగా ఉన్నాడు, స్మార్ట్గా కూడా ఉన్నాడు. అది ఎందుకంటే అదంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ టైప్లో కాబట్టి ఇక్కడ క్లాసికల్గాను గ్లామరస్గా ఉన్నాడు. నేషనల్ అవార్డు కొట్టేలా ఉందా సినిమా? అది మనం కొట్టాలనే అనుకుంటున్నాం, అనుకుంటున్నాం. రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనందరం కూడా. రైట్, థ్యాంక్ యూ. వన్ టైం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా రామ్ చరణ్ గారి ఒక డిఫరెంట్ రోల్ చూపించిన శంకర్ గారు. చాలా మంది సినిమా చూస్తుంటే మాత్రం ఒక మన భారతీయుడు కంటే కంపేర్ చేసుకుంటే దానికంటే బాగా తీసిన శంకర్ గారు. ఎక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. కెరియర్లో రామ్ చరణ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒక్కడు, ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా చూపించిండు. అంటే సెకండ్ పాత్ర పోషించిండు, తండ్రి క్యారెక్టరు. అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామంటే దానికంటే డబుల్ చేసిండు. అంటే కొద్దిగా ఆయనకు మాట్లాడానికి రాదు, కొద్దిగా అంటే పదవిలో ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి లేవడం కానీ హీరో గారు అది చేయడం సాహసం చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా, అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు అన్న. మన సినిమా చూస్తే అర్థమవుతుంది అన్న, సినిమా దేనికోసం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసినాక చెప్పండి. ఈ సినిమా మాత్రం శంకర్ గారు నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనకు సమాజానికి ఓట్లు వేస్తే మనం ఎందుకు వేస్తాం, మనం ఎన్నుకోలేం, మనం మంచి ఎన్నుకుంటే ప్రభుత్వం చూసుకోవడానికి ఇస్తాం. అది సినిమా మెసేజ్ చూపించిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ చేసిండు. రామ్ చరణ్ డ్యాన్స్ మాత్రం జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసిండు. న్యాచురల్గా చేసిండు డ్యాన్స్. ఇంకోటి నీకు ఎక్కడ కూడా ఓవర్గా పెట్టలే, అంటే సింపుల్గా తీసుకోపోయింది. అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో, ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించిండు రామ్ చరణ్. కానీ సింపుల్గా తీసిండు, ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ, మన విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు, అది ఆమె కూడా బాగా చేసింది, తల్లి క్యారెక్టర్. అంటే ఎక్కడ కూడా పోలేదు. సినిమా మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో సినిమా మంచిగా తీసిండన్న. ఎస్ఎస్ సూర్య గారు మాత్రం అద్దర కొట్టిందన్న, విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. ఇప్పుడు మాత్రం సమాజం నచ్చేటట్టు తీసిన సినిమా మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్, దిల్ రాజు గారు ముందుగా హ్యాట్సాప్, ఆల్ ఆఫ్ యూ టీమ్ హ్యాపీ సంక్రాంతి ముందే సినిమా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. రేపు వచ్చే రాబోయే సినిమా 2 సినిమాలు బ్లాక్ బస్టర్. డిఫరెంట్ జోన్ చాలా బాగుంది. పొలిటికలే మొత్తం పొలిటికల్, కానీ చూడాల్సింది కలెక్టర్ వైడ్ గా తను ఏంటి అనేది ఆ పెర్ఫార్మెన్సే చూపించారు. శంకర్ మార్క్ అయితే ఉంది, సాంగ్స్ లో ఉంది, అన్నిట్లో ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్ అనేది బాగా పెట్టుకొని మాస్ రేంజ్ లో వస్తారు కాబట్టి దాని వైడ్గా పోయినా అంటే ఇన్ ద సెన్స్ దాని వరకు వాళ్ళు కొంచెం మైనస్ అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది. సాంగ్స్ బాగున్నాయి. శంకర్ మార్క్ ఉంది దాంట్లో. ఫైట్స్ కూడా సూపర్, ఫైట్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. శంకర్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ కాబట్టి సెకండ్ హాఫ్ హైలైట్. స్టోరీ ఉంది, కాన్సెప్ట్ ఉంది, యాక్టింగ్ సూపర్ ఉంది రామ్ చరణ్ది. శంకర్ డైరెక్షన్ లేదు, శంకర్ కాన్సెప్ట్ ఒక్కడు అలాంటిది లేదు. సాంగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. కానీ శంకర్ మార్క్ అనిపించలేదు, ఒకటే అంతే మైనస్. ఇండియన్ 2 ఆ టైప్ ఉంది, మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంతే. 2 క్యారెక్టర్స్ బాగున్నాయి అన్ని. హీరోయిన్స్ ఓకే పర్లేదు, హీరోయిన్స్ అంత ఏం లేదు. రామ్ చరణ్ హోల్ మూవీ వచ్చేసి రామ్ చరణ్ 1 man show అనొచ్చు. శంకర్ యాక్సెప్ట్ చేయరు, రియలిస్టిక్ గా చూసినా చూడరు. సినిమా బాగుంది కానీ హిట్ చేయరు. అంటే ఇప్పుడు హీరో వస్తే ఎంట్రీ ఉండాలి, ఓ బీజిఎం ఉండాలి. అట్లాంటి సినిమాలకు అలవాటు పడ్డారు అన్న. ఎనిమల్ లాంటి మూవీస్ హిట్ చేస్తారు. పొలిటికల్ డ్రామా సింపుల్ సినిమా చేస్తే ఎవరు హిట్ చేయలేరు. సినిమా బాగుంది కానీ జనాలు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయని సినిమా పొలిటికల్ గా ఉంది. రియలిస్టిక్ గా చూస్తారు, రియలిస్టిక్ గా డ్రామా చేస్తారు. ఒక ఐఏఎస్ కి ఎంత పవర్ ఉందో అంతా చూపించాలనుకుంటారు, కానీ మనం యాక్సెప్ట్ చేయలేము. శంకర్ మార్క్ కనిపించింది. హీరో యాక్టింగ్ బాగుంది, శంకర్ గారి మార్క్ బాగుంది, కానీ జనాలు యాక్సెప్ట్ చేయలేని సినిమా. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా బ్రదర్, వాళ్ళకి స్కోప్ ఉందా స్టోరీలో? ఉందండి, అంజలి గారికి చాలా బాగా స్కోప్.
రీమార్క్ పడుతుందండి ఈ సినిమాతో మాత్రం శంకర్ గారికి. ఓకే, రామ్ చరణ్ బాగుంది, ఫస్ట్ హీరోయిన్ బాగున్నారు, అంటే క్యారెక్టర్ బాగుంది. కానీ శంకర్ గారికి మాత్రం రీమార్క్ పడుతుంది అనుకుంటున్నాం. అప్పన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు హై వెళ్ళిపోద్ది. యావరేజ్ అంటే లైక్ రొటీన్ స్టోరీ కదా. అప్పన్న క్యారెక్టర్ ఎవ్రీథింగ్, ఆ ఒక్క సీను ఐ మీన్ ఆ కొంచెం పార్ట్ ఉండేది కదా, అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉండేది, అది ఎక్సలెంట్. థ్యాంక్స్. ఓకే, చూడొచ్చు. తెలుగులో ఇంత మంచిగా తీసాడంటే చాలా మంచి సినిమా. ఫాదర్ అండ్ సన్ స్టోరీ. అంటే నాన్నగారు డబ్బులు లేని రాజకీయం చూడాలి అని ఆయన ఆశయం, తండ్రి గారి ఆశయం. ఆ ఆశయాన్ని కొడుకు నెరవేరుస్తాడు, అది స్టోరీ. ఇంతకన్నా స్టోరీ ఏం కావాలి మూవీలో? చెప్పేవాళ్ళకి తీయమని చెప్పాలి. చెప్పేవాళ్ళకి ఏముంది భయ్యా, చెప్పుకుంటూ పోతారు, తీసేవాళ్ళకి తెలుస్తుంది. కానీ చూస్తే తెలుస్తుంది సినిమా ఎట్లుంది ఏంటని. అదంతా లేదు. రొటీన్ స్టోరీ అంటే ఏ సినిమాకి ఈ సినిమా సింక్ అవుతుంది చెప్పడానికి. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. చేంజర్ అంటే అన్నీ చేంజ్ చేస్తాడు. ఒక ఎలక్షన్ అయినా కానీ, ఒక స్టోరీ అయినా కానీ, ఒక రాజకీయ నాయకుడు ఎంత ఇదిగా రావాలని చూస్తాడు, అది ఎట్లా చేంజ్ చేస్తున్నాడు అనేది స్టోరీ. అందుకే గేమ్ చేంజర్. టైటిల్ తగ్గట్టు మూవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, నో డౌట్. థ్యాంక్ యూ. అన్నీ హైలైట్ అయ్యా. ఏది అంటే ప్రతి స్టోరీని చేంజ్ చేయడమే హైలైట్. ఒక కలెక్టర్కి ఒక సీఎం అవ్వాలనుకున్న వ్యక్తికి మధ్య జరిగే ఒక డ్రామా. ఒకే ఒక్క టైపులో ఉంటుంది కానీ అది ఇది కాదు, పొలిటికల్ డ్రామా. ఓవరాల్గా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకుంటారు ఈ సినిమా చూసి. చాలా బాగుంది. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారండి, అందరికీ రామ్ చరణ్ గారు నచ్చరు, కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. నాకైతే ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా ఈ సినిమా చాలా బాగుంది. ఈ సంక్రాంతి పండుగకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు ఈ ఇయర్లో 2025. రామ్ చరణ్ గారు అయితే మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. దిల్ రాజు గారి బ్యానర్లో ఇది ఒక 2000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తారు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి యాజ్ యూజువల్గా. ఇది ఒక సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అండ్స్ బాగా చూడొచ్చు, బాగా కనెక్ట్ అవుతుంది. కోట్లు, లక్ష కోట్ల సినిమా. ఈ సినిమా గానా, ఈ సినిమాని ఎవడైనా కానీ కామెడీ చేసిన సినిమా ఆడదని చెప్పిన ఆడికి మాత్రం చెప్తున్నాం. ఇప్పుడే ఆడినాక వదిలేక ఇంకా గల్లీ గల్లీలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు. జై రామ్ చరణ్. ఒక లవర్ గా ఇంప్రెషన్ చూడొచ్చు. కోపం అనే పదాన్ని ఎంత కంట్రోల్ ప్రతి ఒక్కరికి ఓటుని ఎలా ఉపయోగించుకోవాలి. రామ్ చరణ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది శంకర్కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టే. సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ. అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతాడు తలుచుకుంటే. దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పుకుంటాను. సినిమా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చింది సినిమా. ముఖ్యంగా పొలిటికల్ డ్రామా అని చెప్పాలి. ఇది పొలిటికల్ డ్రామాలో కూడా ఒక 3 అంశాలు ప్రధానంగా కనపడ్డాయి. ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, ఇలాంటి వాటి ఆట కట్టించడమే ప్రధానంగా ఫస్ట్ హాఫ్ అంతా సాగుద్ది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే ఎలక్షన్ కమిషనర్గా ఒక పొలిటీషియన్ మధ్య, అలాగే డ్రామా కంప్లీట్గా ఒక పొలిటికల్ డ్రామా కనపడింది. ఇందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్య ఒక డ్రామా కనపడింది. చాలా బాగా వచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఒక జోష్లో జరుగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే చాలా ఎమోషనల్గా జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితేనేమి, ఆ తర్వాత అంటే లాస్ట్లో ఎమోషనల్ సీన్స్లో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని చెప్పాలా. చాలా బాగా వచ్చింది. రామ్ చరణ్ నటన హైలైట్ అని చెప్పాలి సినిమా. చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్తో రామ్ చరణ్ గారి లైఫ్లో ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది అని ఫీల్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్తున్నా, చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. సినిమా అయితే సోసోగా ఉంది. బికాస్ ఆఫ్ స్టోరీ కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ సీన్స్ కావచ్చు, ఆ బీజిఎమ్స్ కావచ్చు, కొన్ని సాంగ్స్ కావచ్చు.
కానీ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేశాడో కుమ్మేశాడు అసలు. అంజలి గారి క్యారెక్టర్ కావచ్చు, అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, చేసిన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా ఫస్ట్గా ఎస్జే సూర్య ఆ పేరు ఒక విలన్గా నిలిచిపోయే పేరు ఇది. నిజంగా చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి తీసుంటే బాగుండేది అనిపించింది. ఏ రొటీన్ స్టోరీ తీసుకున్నా ఎక్కడ మెయిన్గా శంకర్ గారి మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదని అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు కొంతమంది. వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు మనం ఏం మార్చలేము. అలా జరుగుతుంది.